ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, మే నెల విశేషంగా ముందుగా మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసం? మేషరాశి మే నెల చాలా బాగుండబోతుంది. చాలా నెలల తర్వాత, ఎన్నో మాసాల తర్వాత మళ్ళీ మంచి సమయం వచ్చిందని చెప్పవచ్చు. లగ్నంలో సూర్యుడు మరియు బుధుడు, అంటే బుధ ఆదిత్య యోగం. అంటే ఎవరైతే ఎస్పెషల్గా ఎగ్జామ్స్ రాస్తున్నారో పిల్లలు, ఇప్పుడు మనం చూస్తున్నాం 10th ఇంటర్ ఎంసెట్ చాలా ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. సో ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి ప్రథమ శ్రేణిలో మంచి మార్కులు రాబోతున్నాయి. అంటే మీకు రావాల్సిన దానికంటే ఒక 10 మార్కుల, ఒక 10-20 మార్క్స్ ఎక్కువనే వస్తాయి. తర్వాత గురువు, రాహు, కేతువు కూడా పర్మనెంట్ ప్లేస్మెంట్ చాలా బాగుంది. కాబట్టి వెనకల మనకు ఒక బేస్, ఒక మూలాధారం అనేది ఉంది. ఏ మనిషికైనా మూలాధార చక్రం చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే ఇంకా లైఫ్ లేదు. మనకు బాడీలో వెన్నుపూస ఎంత ఇంపార్టెంటో అలానే చక్రాస్లో మూలాధార చక్ర అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ బేసిక్ రూట్ లెవెల్ బలం ఏదైతే ఉందో మనకు గురువు, రాహు, కేతు ఇస్తారు. అవి కూడా మంచి పొజిషన్లో ఉన్నాయి. కాబట్టి పాస్ అవడం అయితే గ్యారంటీ. మీరు ఫెయిల్ అయిపోతారు, అసలు నేను ఏం చదువుకోలేదు, అలాంటి వాళ్ళు కూడా పాస్ అయిపోతారు. ఇంకా కొంచెం కష్టపడి కొంచెం ముందుకు రావాలనుకుంటే వాళ్ళకైతే 90+ మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్కి. సో స్టూడెంట్స్కి చాలా మంచి సమయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సీజన్ నడుస్తుంది. ఇప్పుడు మనకి వాళ్ళ డేటు ఆల్మోస్ట్ ఇది మే నెల కదా. సో మేషరాశి వాళ్ళకి నో డౌట్ చాలా మంచి టైం ఉంది. తర్వాత 12వ ఇంట్లో కుజుడు శనితో కలిసి ఉన్నాడు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే బాగా కోపం వస్తుంది, కష్టపడేటోడికే కోపం వస్తుంది. ఖాళీ కూర్చున్నోడికి ఏమి ఉండదు. లైఫ్ ఎంజాయ్ చేస్తూ పాజిటివ్గా ఎవడైతే ఉంటాడో ఆడ కోపం రాదు ఆడికి. ఎందుకంటే అన్నీ సరిగ్గా ఉంటాయి. కష్టపడి కింద మీద అయిపోతుంటే, పని అవ్వకపోతే, మన మాట మనుషులు వినకపోతే, బేసిక్గా పనిని ఎలా అయినా సమకూర్చాలి, వాడు కోపం ఉంటుంది. గ్యారంటీ కోపం వస్తుంది. ఎందుకంటే నీకు ఎదురీత చేసేటప్పుడు ఎవరికైనా చెమట, స్వెట్ అండ్ బ్లడ్ వస్తుంది. సో కోపం అనేది న్యాచురల్. కానీ ఆ సిచ్యువేషన్లో కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. కానీ బేసిక్గా ఏంటంటే విపరీతంగా కష్టపడతారు, దాంతోపాటు కోపం కూడా వస్తుంది. ఆ కోపాన్ని మనం మన పేషెన్స్తో కంట్రోల్ చేసుకోవాలి, సహనంతో డైల్యూట్ చేసుకోవాలి, కూల్గా. కోప్పడకూడదు. జీవితం అంటేనే బ్యాలెన్స్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకి జీవితంలో మంచోడేమో కష్టపడడు, కష్టపడేటాడేమో మంచోడు కాదు. మనం అందుకని చెప్తూ ఉంటారు. ఒకసారి నేను చూసాను టీవీలో కూడా, ఎవరో చెప్పారు, మంచోడు బాగా కష్టపడేటోడు, టాలెంట్ ఉన్నాడు, ఈ కాంబినేషన్ చాలా అరుదుగా ఉంటుందంట. తరచుగా ఉండదు. తరచుగా ఏముంటుంది మనకు, బాగా కష్టపడేటోడు లేకపోతే బాగా మంచోడు, ఇదే కనిపిస్తుంది. ఈ రెండు కాంబినేషన్ చాలా చాలా రేర్. లైక్ విరాట్ కోహ్లీ, అతనికి ఎంత మంచోడైనా, ఇప్పుడు ఎంత కష్టపడుతున్నా ఒక టెన్షన్ అనేది ఉంటుంది. మీరు చూడండి, హ్యాపీగా ఉన్నాడు, జుట్టు ఫుల్ ఉంటుంది వాడికి. బాగా ఆలోచించేవాడు, బాగా కష్టపడేవాడికి జుట్టు తొందరగా ఊడిపోతుంది. బేసిక్గా స్ట్రెస్ వల్ల మీరు చూసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది మనకు. సో అది మనం కంట్రోల్ చేసుకోవాలన్నమాట. బేసిక్గా ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, కంట్రోల్ చేసుకోవాలి. మనము కొంచెం పేషెంట్గా ఉండాలి, బేసిక్గా సహనంతో ఉండాలి. సో ఇది జీవితంలో కష్టపడే వాళ్ళకి. తర్వాత శుక్రుడు 2వ ఇంట్లో ఉన్నాడు. శుక్రుడు 2వ ఇంట్లో ఉన్నాడంటే ఏంటి? ఇటు అటు చూడడం, ఇటు అటు చూస్తూ ఉంటారు వీళ్ళని వాళ్ళని, ఏం జరుగుతూ ఉంటుంది, అక్కడ ఏముంది అంటే
కుతూహలం, టు అకామడేట్. ఒకడికి డబ్బు కావాలి, ఒకడికి గర్ల్ ఫ్రెండ్ కావాలి, ఒకడికి జాబ్ కావాలి, ఒకడికి వాచ్ కావాలి, ఒకడికి షర్ట్ కావాలి కదా. ఎవరి అవసరాలు వాడికి ఉంటాయి. కోరిక అనేది కదా మనిషి జీవితం. సో చూస్తూ ఉంటారు, అరే వాడు వాచ్ వేసుకున్నాడు, అరే నేను కూడా వాచ్ కొనేయాలి ఎలా అయినా. అమ్మ వాడు గర్ల్ ఫ్రెండ్ ఉంది నాకు లేదు, నేను తప్పు చేస్తున్నానా అని ఒక ఫీలింగ్. సో ఏదో ఒకటి అర్రే నాకు అది లేదు అని చూస్తూ ఉంటాడు, జనాల్ని గమనిస్తూ ఉంటాడు. మనం బేసిక్గా పక్కన చూసి నేర్చుకునేది చాలా ఎక్కువ ఉంటుంది. మనిషి చాలా వరకు చాలామంది పక్కన నుండి చూసి చాలా నేర్చుకుంటాం మనం, తెలుసో తెలియకో. ఒక ఎనర్జీ అనేది, ఇప్పుడు ఈ రూమ్ లోపల ఒక మనిషి వస్తే ఆ మనిషి తాలూకా ఎనర్జీ వేరు ఉంటుంది. ఆ మనిషి చూస్తాం ఏ డ్రెస్ చేసుకున్నాడు, ఏ పర్ఫ్యూమ్ ఉంది, వాడు ఏ ఫోన్ ఉంది, వాడు ఎలా ఉన్నాడు అసలు, దాన్ని చూసి చాలా నేర్చుకుంటాం మనం. ఎంతో కొంత తెలిసి తెలియక. వాడు 10 విషయాలు చెప్పాడు మనకు తెలియనివి, మన లోపలికి వెళ్తే తెలియకుండానే కదా. ఇప్పుడు మనకు అస్సాం చీఫ్ మినిస్టర్ తెలియకపోవచ్చు, వాడు చెప్తే తెలుస్తుంది కదా. సో వాడిని చూడడం, వాడిని వినడం వల్ల మనం చాలా తెలిసి తెలియక నేర్చుకుంటాం. సో అది కనిపిస్తుంది అనమాట. ఇది నీకు ఎగ్జామ్లో ఒక రకంగా వెళ్ళిపోతుంది. అరే వాడు ఏం రాస్తున్నాడు, నేను మొత్తం రాసానా లేదా అంటే అన్ని రకాలుగా మన బెటర్మెంట్ కోసం కదా ఏదైనా. ఇప్పుడు సినిమా డైరెక్టర్ కూడా సినిమా కాపీ ఎందుకు చేస్తారు, వాడు బెటర్, సినిమా వాడికి బెటర్ అవ్వాలి కదా. ఇప్పుడు రాజమౌళి కావచ్చు, త్రివిక్రమ్ కావచ్చు, ఎవరైనా కాపీ కొడతారు. కాపీ కొట్టకుండా ఎవరు ఉండలేరు. ఎంత పెద్ద ఇంగ్లీష్ డైరెక్టర్ అయినా ఒక సీన్ అయినా కాపీ కొడతారు. ఎందుకు, వాళ్ళ ప్రోడక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో ఆ గమనించడం, మన పనిలో దాన్ని పెట్టడం, ఇంప్రూవ్ అవ్వడం బేసిక్గా. సో ఇది ఒక పాయింట్ మన మేషరాశి వాళ్ళకి. తర్వాత చంద్రుడు 7వ ఇంట్లో, అంటే వ్యాపార బుద్ధి. నాకేంటి బేసిక్గా ఎలా ఉండాలంటే అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. కానీ ఇప్పుడు ఈ నెల ఏంటంటే నాకేంటి, నేను మంచిగా ఉండాలి. మెయిన్ ఈసారి టార్గెట్ ఏంటంటే నేను మంచిగా తినాలి రాబాయ్. నా ఎగ్జామ్స్ అయిపోయినాయి, చాలా కష్టపడినా, బుధాదిత్య యోగం ఉంది, చాలా కష్టపడినా. నేను ఆ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను, విపరీతంగా కోడింగ్ చేశాను. ఎండాకాలం అయినా నేను కింద మీద పడి కోడింగ్ చేశాను. ఏసీ సరిగ్గా పనిచేయకపోయినా కోడింగ్ చేశాను నేను. ఇప్పుడు నేను బాగా ఎంజాయ్ చేయాలంటే ఏంటి, భోజనం. విపరీతంగా రెస్టారెంట్కి వెళ్ళి మధురమైన భోజనం, బిర్యానీ, మంచూరియా, పాపడ్, ఇంకా చెప్పుకుంటూ పోతే పెరుగు పచ్చడి, ఇంక ఎన్నంటే అన్ని వస్తాయి. విపరీతంగా ఎంజాయ్ చేయాలి. వీడు విపరీతంగా రెస్టారెంట్ హాపింగ్ అంటాడు, హాపింగ్. సో విపరీతంగా హోటల్ రెస్టారెంట్ హాపింగ్ చేస్తారు. ఎక్కడ పడితే అక్కడ బఫేలు తింటారు, థిక్ షేక్స్, మిల్క్ షేక్స్, అవన్నీ అనుభవం. కష్టపడిన తర్వాత మనిషి బేసిక్గా ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా, ఇంత కష్టపడ్డా నాకు ఏమైనా ఉండాలని. అందరూ గొప్ప వాళ్ళు ఉండరు కదా, రామకృష్ణ పరమహంస లాగా నాకు ఏమీ వద్దు, దేవుడే చాలు, కాళీమాత ముందు కూర్చొని ఇంకా పూజించడమే అతని పని, ఇంకేం చేయలేదు జీవితంలో అతను. అందరూ అలా ఉండరు కదా బేసిక్గా. సో ఇక్కడ ఏంటంటే కోరిక, తినాలి, తప్పేం లేదు. ఇప్పుడు ఎవరైనా కష్టపడిన తర్వాత ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో అది రెస్టారెంట్ హాపింగ్ ఉంటుంది. ఇంకా నేను గాలికి తిరిగే వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు, వాళ్ళ గురించి మాట్లాడలేదు, అనవసరం వాళ్ళ గురించి మాట్లాడడం. జీవితాన్ని గాలికి వదిలేసి ఏదో ఎంజాయ్ చేస్తుంటారు, అలాంటి వాళ్ళ గురించి మాట్లాడడం లేదు. కష్టపడుతూ మంచోళ్ళ గురించి మాట్లాడుతున్నాను. మంచోడైనా జీవితంలో మంచోడైనా అయి ఉండాలి, కష్టపడాలి. ఈ రెండు మానేసి గాలికి తిరగకూడదు, వేస్ట్ అది కదా. సో మనకు ఆ కాంబినేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఏంటంటే అన్ని వదిలేసి కష్టాన్ని మంచిని గాలికి తిరిగి సోకులకు పోయి, సినిమాలు, ఏవో షికారులకు పోయి టైం పాడు చేసుకునే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా నేను చెప్పేది ఏంటంటే జర్ర మీ బ్రెయిన్ వాడండి, ఒకసారి మీ బ్రెయిన్ వాడండి. లేకపోతే కష్టం. ఎంత డబ్బులున్న పని అలవాటు కాకపోతే చాలా కష్టం. దురలవాట్లకు బానిస అయిపోతారు. అలా చాలా మంది బానిసలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్లస్ నీతి నిజాయితీ కూడా ఉండాలి. అన్నీ ఉంటేనే లైఫ్ సక్సెస్ఫుల్గా వెళ్తుంది, లేకపోతే ఎక్కడో ఇరుక్కుంటాం. మీ దగ్గర 500 కోట్లున్నా పని చేసే అలవాటు లేకపోతే మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో అది చెప్పలేము. విత్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అంటారు. సో బేసిక్గా మనం మాట్లాడుకోవాలంటే
ఇదంతా పక్కన పెడితే కంట్రోల్డ్గా ఉండండి, సహనంతో ఉండండి, పాజిటివ్గా ఉండండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, బుధ ఆదిత్య యోగం ఉంది కాబట్టి మైండ్ పనిచేస్తుంది కాబట్టి ఎలా ఆలోచించి మనం ఫ్యూచర్ని ఎలా డిసైడ్ చేసుకోవాలనేది రాసి పెట్టేసుకోండి. ఎందుకంటే మైండ్ ప్రతిసారి పనిచేయదు. తాళాలు పడిపోతే మూత పడిపోతుంది మైండ్, మనకు చాలాసార్లు దారి దొరకదు. సార్ బుధ ఆదిత్య యోగం ఉంది, ఈ సంవత్సరానికి కావాల్సినంత రాసేసుకోండి. ఇంత సంపాదించాలి, ఇంత కాపాడాలి, ఇంత ఇన్వెస్ట్ చేయాలి, ఇది అది ఇది అది అది. కొంతమంది చూస్తుంటాం మనం, ఒకటే రోజులో అన్నీ చేసేస్తారు. మీరు గమనించారో లేదో, వాళ్ళకి మైండ్ ఒకటే రోజు పనిచేస్తుంది అనమాట. కొంతమంది ఉంటారు స్పెషల్ కేసు, ఈ సూర్యుడు శని ఎవరికైతే జాతకంలో కలిసి ఉంటారు బాగా దగ్గరగా, వాడికి నెలకి 29 days మైండ్ పనిచేయదు, ఫుల్ స్ట్రెస్లో ఉంటాడు, పిచ్చి పిచ్చి కోపాలు. ఒక్కరోజు వాడికి మైండ్ పనిచేస్తుంది, అదే రోజు అన్ని నిర్ణయాలు తీసేసుకుంటాడు అనమాట, మొత్తం అన్నీ. సో అలాంటి బుధాదిత్య యోగం మనకి నెలంతుంది. సో నెలంతుంది కాబట్టి కూల్గా కూర్చొని మన ప్లాన్ వేసుకోవాలి. స్టూడెంట్స్, ఎంప్లాయీస్, స్టూడెంట్స్ అయితే నేను ఎగ్జామ్ ఎలా రాస్తున్నాను, ఫ్యూచర్లో ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి. ఎంప్లాయీస్ అయితే నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను, ఫ్యూచర్లో ఎక్కడ చూడాలనుకుంటున్నాను. వ్యాపారవేత్తలు కూడా వ్యాపారం ఎలా నడుస్తుంది, ఫ్యూచర్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ప్లస్ ఎంజాయ్ చేయడానికి కూడా ప్లాన్ చేయాలి. ఎంజాయ్ చేయడం కూడా అంత ఈజీ కాదు. మనం ఒక మాల్కి వెళ్ళిపోయామంటే ఇక అక్కడే ఉండిపోతాం కదా. అలా కాకుండా అన్ని కవర్ చేయాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, చాలా ఉంటాయి. ఈ జామింగ్, క్లబ్బింగ్, రన్నింగ్ అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. సో బుధాదిత్య యోగం ఈ నెల మేషరాశి వాళ్ళకి బాగుంది, సో వాడుకోండి. చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవాలి. బేసిక్గా మేషరాశి అంటే ఆంజనేయ స్వామి కటాక్షం. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. మధ్యాహ్నం 12ంటికి బాగా వేడి మీద ఉన్నప్పుడు వెళ్ళండి, వెళ్ళి స్వామి ఆశీర్వాదం తీసుకొని రండి, అద్భుతంగా ఉంటుంది. ఓవరాల్గా ఈ మేషరాశి వాళ్ళకి మే నెల ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించేస్తారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.